ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గాదరాడ క్రీస్తు సంఘం ద్వారా పరమగీతాల గ్రంథాన్ని ధ్యానించి అమూల్యమైన విషయాలను తెలియచేయడానికి, మీతో పాటు అనేక ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మొదటి అధ్యాయము 1-2 వచనాలు మనం ధ్యానించాం. ఈ దినాన్ని 3వ వచనాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. నీవు పూసుకుని తైలము పరిమళ సువాసన గలది అనే మాటను ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ముందుగానే ఒక విషయాన్ని మీ ముందు ఉంచాను. సొలొమోను మహారాజు అనగానే యేసుక్రీస్తు ప్రభు వారికి సారూప్యమని, షూలమితి అనగానే సంఘం అనే విషయాన్ని కూడా మీకు తెలియచేయడం జరిగింది. అది గ్రంథ ధ్యానాంశాలు పూర్తయ్యే వరకు మీ మనసులో ఉంచుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇక్కడ సొలొమోను మహారాజు షూలమితి పూసుకునేటటువంటి తైలము పరిమళ సువాసనలు గలది అనే మాటను మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సాధారణంగా మనము చాలామంది పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. అవి మన కంటికి కనిపించవు, కానీ వారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అలాగన క్రైస్తవుని యొక్క జీవితము కూడా సువాసనలు వెదజల్లాలంటే ఏమి చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. షూలమితి పరిమళ సువాసనలు వెదజల్లేదిగా ఉండాలని జ్ఞాని అయినటువంటి సొలొమోను కోరుకుంటున్నాడు. ఈ దినాన్ని మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారికి కూడా మనం కూడా పరిమళ సువాసనలు వెదజల్లే వారిగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారు. మరి ఆ పరిమళ సువాసన మనము కలిగి ఉండాలంటే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు లేదా పెర్ఫ్యూమ్స్ ఎలాగ మనకు కనబడకుండా సువాసనలు వెదజల్లుతున్నాయో, అలాగే క్రైస్తవంలో కూడా కనబడకుండా ఒక వరం అనేటటువంటిది అనుగ్రహింపబడుతుంది. ఏంటి ఆ వరం అంటే, జకర్యా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఒక అమూల్యమైన మాటను అక్కడ మనం చదువుతూ ఉంటాం. జకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఒకసారి మనం పరిశీలన చేస్తే, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలమును పోయివారై ఉన్నారు అంటున్నాడు. తైలమును పోయివారై ఉన్నారని చెబుతూ తైలము పైన ఒకటని వేసి పుట్నోట్లో ఏమంటున్నాడంటే అభిషేకము పొందినవారు అంటున్నాడు. ఎవరు అభిషేకం పొందినవారు అంటే రక్షింపబడినటువంటి వారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు పరిమళ సువాసనగా వెదజల్లబడాలంటే నీవు ఒక వరాన్ని పొందాలి, ఒక అభిషేకాన్ని పొందాలి. ఏంటి ఆ అభిషేకం అంటే, ఇక్కడ మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయములో అమూల్యమైనటువంటి సందేశాన్ని చూడగలుగుతూ ఉంటాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు అంటున్నాడు. బాప్తిస్మం పొందేవాడు ఏం పొందుతారటండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా పొందుతారు. ఈ పెర్ఫ్యూమ్స్ ఎలాగైతే కంటికి కనబడకుండా సువాసనలు వెదజల్లుతాయో, ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారో వారు కూడా సువాసనలు వెదజల్లబడుతూ ఉంటారు. వారి మాటలు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి క్రియలు ఎంతగానో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి అట్టి సువాసనలు వెదజల్లేటటువంటి పరిశుద్ధాత్మను అభిషేకంగా వరముగా పొందావా లేదా నీవు ఈ దినాన్ని పరిశీలన చేసుకోవాలని నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ప్రియ క్రైస్తవ సోదరుడా, అట్టి తైలము, అట్టి అభిషేకము నీకు కావాలంటే బాప్తిస్మం పొందాలి. ఒకడు బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అంగీకరించాలి, తన పాపని అంగీకరించాలి. బాప్తిస్మం పొందినట్లయితే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాడు కనుక అప్పుడు సువాసన వెదజల్లగలుగుతావు. కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ దినాన్ని హెచ్చరిస్తున్నాడు. నీవు సువాసన వెదజల్లేందుకు బాప్తిస్మం పొంది ఉన్నావా లేదా అని. 2వ లైన్లో మనం చూసినట్లయితే నీ పేరు పోయబడిన తైలముతో సమానము అంటున్నాడు. అప్పుడు మన పేరు ఎలా ఉంటుందంటే పోయబడిన తైలముతో సమానము, ఆయన జీవకవడిలో నీ పేరు వ్రాయబడుతుంది. అప్పుడు నీవు సువాసన వెదజల్లే క్రైస్తవుడిగా ఉంటావనే విషయాన్ని కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాము. చివరి లైన్లో అంటాడు, కన్యకలు నిన్ను ప్రేమించుదురు అంటున్నాడు. దేవుని ఎవరు ప్రేమిస్తారట? కన్యకలు మాత్రమే ప్రేమిస్తారట. అసలు కన్యకలు ఎవరు? ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఒక అమూల్యమైన మాటను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఒక మాట వ్రాయబడి ఉన్నది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక. ఎవరటండి కన్యక? రెబెకా కన్యక అంటున్నాడు.
కన్యకు ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే ఆ పక్కన చెప్తున్నాడు, ఏ పురుషుడును ఆమెను కూడలేదు, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అంటున్నాడు. అంటే తన కన్యత్వాన్ని కాపాడుకుంది, తను ఏ విధమైన పాపము చేయకుండా ఉంది, ఏ విధమైనటువంటి తప్పిదాలు చేయకుండా ఉంది. అలాగునే ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే పవిత్రులుగా జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి చేరగలుగుతారు. అంటే మన క్రియలు, మన ఆలోచన, మన నడవడి, మన దృక్పథం ఎలా ఉండాలంటే ఇప్పుడు పవిత్రమైనదిగా ఉండాలి. అందుకే ఒకే కన్యకు నిన్ను ప్రధానము చేసి తిని అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తుకే మనం ప్రధానము చేయబడ్డాం. కాబట్టి ప్రియులారా గమనించండి, యథార్థంగా జీవిస్తేనే తప్ప దేవుని ప్రేమించలేరు. కనుక నీవు దేవుని ప్రేమిస్తే పరిమళ సువాసన వెదజల్లుతున్నట్లు అట్టి స్థితిలో నీవు నేను మనం ఉండాలని ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.